గులాబీ నేతలు పట్నానికే పరిమితం. నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండని నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా దూరంగానే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పార్టీ శ్రేణులు. సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక సతమతం. నామకే వాస్తే సెగ్మెంట్లకు వచ్చిపోతున్న నేతలు ప్రజల్లోకి వస్తే ఖర్చు అవుతుందని వెనకాడుతున్నారు. వాస్తవానికి బీఆర్ఎస్లా ఎట్లా ఉన్నది అంటే పరిస్థితి, పాపం వాళ్ళు పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో లేరు. అయితే గతంలో కూడా అధికారంలోకి రావాలి అని 2018 ఎలక్షన్లల్లో బాగానే పోరాటం చేసిర్రు, వచ్చిర్రు. అప్పుడు కూడా ప్రజలు చీదరించుకున్నారు. కానీ అయినా కానీ డబ్బు ప్రవాహం, విచ్చలవిడిగా ప్రవహింపజేసి అధికారంలోకి వచ్చిర్రు. అప్పుడు కూడా వద్దనుకున్నారు ప్రజలు, కానీ వచ్చిర్రు. అయితే మొన్న 23లో నిజంగా కేటీఆర్ ఎంత ఖర్చు పెట్టిండు, ఎంత సోషల్ మీడియాను వాడిండు, ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్తోని అధికారంలోకి రావాలన్న ఒక కసితోని ఎవరెవరినో యాక్టర్లని వాళ్ళని పాటలు పాడించి రకరకాల ప్రయత్నాలు చేసిన ప్రజలు చీదరించుకున్నారు. ఎంత ఖర్చు పెట్టిందంటే మామూలు ఖర్చు కాదు. సోషల్ మీడియాని మెయింటైన్ చేయడంలో దిట్ట కేటీఆర్. అయినా కానీ ప్రజలు ఏం చేసిరంటే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి స్వచ్ఛంద సోషల్ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి మీద అభిమానంతో స్వచ్ఛందంగా ఆ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నారు. గుండెల్లో పెట్టుకొని గెలిపించుకున్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా లేదు, ఎక్కడ యాక్టివ్ లేరు, ఎవ్వరు లేరు. ఇది వాస్తవం. స్వచ్ఛందంగా యువత వద్దు, రాష్ట్రం ఆగమైపోతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నారు. అంత ఖర్చు పెట్టినా ప్రజలు వద్దనుకున్నారు. ఇక్కడ ఉన్న ఈ నాయకులకు కూడా తెలిసి, వీళ్ళకు జనాలకు పోయినా మనకు విలువ ఉండదు అనేది ఒకటి తెలుసు వాళ్ళకు. అందుకనే వీళ్ళు జనాలలో ఒక పట్టణంలోనే తిరుగుతున్నారు. పోయినా ఖర్చులు పెట్టుకోవాలి, ఆ ఖర్చులకు భయపడి మళ్ళీ ఇక్కడనే తిరుగుతున్నారు. వాస్తవానికి ఏమవుతుందంటే తెలంగాణ ప్రజలలో ఒక ఆలోచన మొదలైంది. రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలల్లా ఇంత కష్టపడుతున్నాడు, ఎందుకు కష్టపడుతున్నాడు, ఎవరి కోసం కష్టపడుతున్నాడు, ఏమన్నా డబ్బు వెనకేసుకుంటున్నాడా అంటే అది లేదు. నిత్యం ఎప్పుడు చూడు అభివృద్ధి పనులల్లా, శంకుస్థాపనలల్లా, ఒక దగ్గర వర్షాలు కురవాలని, పోతే ఢిల్లీకి పోవాలి, మా మెట్రోకు నిధులు ఇవ్వండి, దీనికోసము, ఎయిర్పోర్ట్ల కోసము, మళ్ళీ విదేశాలలో పోతే పెట్టుబడుల కోసము, ప్రతిసారి తెలంగాణ ప్రయోజనాల కోసమే, ప్రతి క్షణమైన ప్రతి అడుగు తెలంగాణ అభివృద్ధి కోసమే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ అన్ని ప్రజల ఆలోచన చేసుకొని ఏం చేస్తున్నారు, సమయం దొరకాలి 2 ఏళ్ళల్లో ఏమవుతుంది, ఏమన్నా ఇది మంత్రమా వేసి చూపు అనగానే అయితందుకు అవకాశం ఇవ్వాలి ఆయనకు. ఒక 10 సంవత్సరాల అవకాశం ఇస్తే అప్పుడు అర్థమవుతుంది. ఫ్యూచర్ సిటీ అని కడుతున్నాడు 30,000 ఎకరాలల్లో. ఆ ఫ్యూచర్ సిటీ అందుబాటులోకి వస్తే తెలంగాణ రాష్ట్రం దిక్కు ప్రతి ఒక్కరు ఇక్కడ సైడ్ చూసే పరిస్థితి ఏర్పడుతుంది. గుజరాత్లో మోడల్ సిటీ అని చెప్పేసి ఒకటి కట్టుకున్నారు, కానీ వాళ్ళు ఒక జస్ట్ 700 ఎకరాలకు. అయితే ఇక్కడ 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నారంటే ఎంత అద్భుతంగా తయారవుతుందో మన రాష్ట్రం అనేది ఒకసారి ఆలోచన చేయాలని ప్రజలు కూడా చాలామంది, అనుభవం ఉన్నోళ్ళు, తెలివైన వాళ్ళు, చదువుకున్నోళ్ళు ఇవన్నీ ఆలోచన చేస్తున్నారు. ఒక వ్యూహం, ఒక విజన్తో పోతున్నాడు, ఎట్లయినా రాష్ట్రాన్ని బాగు చేయాలనే లక్ష్యంతోనని. ఈ ఆలోచనతో నుండి క్యాడర్ మొత్తం ఏం చేస్తున్నారంటే అధికార పార్టీ వైపు చూస్తున్నారు. క్యాడర్ మొత్తం వీళ్ళు పలకరియకపోవడం, వాళ్ళు కూడా క్యాడర్ కూడా ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగానే చేస్తుండగా ఆయనతో పాటు ఉంటే బాగుండు. కానీ చాలామంది మాజీ సర్పంచ్లు కావచ్చు అందరూ వచ్చేసి పార్టీలో జాయిన్ అయిపోయారు కాంగ్రెస్లో. అందుకనే కాంగ్రెస్లో కొట్లాటలు ఎక్కువవుతున్నాయి. ఈ అభివృద్ధిని చూసి వాళ్ళు వచ్చేమో స్వచ్ఛందంగా జాయిన్ అవుతున్నారు, ఇవన్నీ పంచాయతీలు అవుతున్నాయి. అందుకనే ఇప్పుడు ఆలోచనలో పడ్డది క్యాడరు. ఏంటంటే వాపును చూసి బలుపు అనుకున్నట్టుగా ఇట్లా జరుగుతున్నది. పైకి చూడంగానేమో ఇక ఖర్చులు పెట్టి ఎప్పుడు 2,000 మందిని ఎమ్మడి పెట్టుకొని తిప్పుకుంటున్నాడు. అందులో భాగంగానే ఈ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కేటీఆర్ ఎమ్మడి తిరిగితే కేటీఆర్ పిచ్చోడు ఏమనుకుంటున్నట్టే వీళ్ళంతా నన్ను చూసే వస్తున్నారు అనుకుంటున్నాడు. వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళే ఎమ్మటి ఉంటారు అనే విషయం ఇంకా గమనిస్తలేడు.